హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అక్క బిర్యానీ చెయ్యు అని కామెంట్ చేశారు. కానీ చెయ్యలేక ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ చేస్తున్నా. అది కూడా ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఈ ఎగ్ బిర్యానీకి నేను 8 కోడిగుడ్లు తీసుకున్నా. ఇప్పుడు ఏమేమి అవసరమో నేను చూపిస్తాను. మసాలాలు అయితే నేను బయట నుంచి ఏం తీసుకురాలే, ఇంట్లో ఉన్న మసాలాలతోనే నేను ఎగ్ బిర్యానీ చేస్తాను. ఇప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాను. ఒకటి అల్లపు ముక్క, దీంట్లోకి ఒక ఎల్లిగడ్డ ఒలిసిన, ఇవి 2 కలిసి మనం దంచుకోవాలి కలిపి. ఒక చాయ్ చెంచాడు కొత్తిమీరలు, సగం చెంచాడు జీలకర్ర, 3 లవంగాలు, 2 యాలక్కాయలు, 2 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఇవి కలిపి మనం పొడి చేసుకోవడానికి. ఇవైతే మనం అన్నం ఉడికించుకోవడానికి వేసుకునేవి. బగారాకు, బగారా పువ్వు, స్టార్ పువ్వు, లవంగాలు 4, మిరియాలు 6, దాల్చిన చెక్క, యాలక్కాయలు 2, ఇవి అన్నం ఉడికించేటప్పుడు వేసుకోవడానికి. ఇవైతే మనం పెద్ద ఉల్లిగడ్డలు అయితే మీరు పెద్దవి తీసుకోరు, మా దగ్గర అయితే చిన్న ఉల్లిగడ్డలే ఉన్నాయి అంగట్లో. మా బావ చిన్నవి తెచ్చిండు. ఇవైతే ఒక చిన్న ఈ గిన్నెడు అయితే సరిపోతాయి కట్ చేసుకున్నాక. ఇవి మనం గ్రేవీ కోసం 4 టమాటాలు, ఒక 6 మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఇవి మనం గ్రేవీ చేసుకోవడానికి. అలాగే ఉప్పు, కారం. బియ్యం, ఇవి మన ఇంట్లో ఉండే బియ్యమే, అంటే సన్నం బియ్యం. ఈ గ్లాస్తోని సేమ్ ఇలాగే సమానం తీసుకున్నా, 2 గ్లాసులు తీసుకున్నా. ఇప్పుడు మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడైతే మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం. ముందైతే మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం. పెద్ద ఉల్లిగడ్డలు అనుకోండి ఒక 5 అయితే సరిపోతాయి. ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెట్టుకొని కట్ చేస్తున్నాను నేను. మనం ఈ ఉల్లిగడ్డలు ఎర్రగా గోల్చుకోవడానికి కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నామంటే మంచి ఎర్రగా గోలుతాయి. ఇట్లా సన్నగా కోసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి గిన్నెలు ఎత్తుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకుందాం సన్నగా. ఇప్పుడు మనం మిర్చి కట్ చేసుకుందాం. టమాటాలు గ్రేవీ కోసం కాబట్టి 4 ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ రోట్లేసి దంచితే ఏంటంటే సన్నగా కాదు, ఇది తొక్క అనేది సన్నం కాదు. మన దగ్గర రుబ్బు రోలు ఉంటేనేమో దాంట్లో సన్నగా నూరితే దంగుతుంది అన్నట్టు సన్నగా. మన దగ్గర అది కూడా లేదు కాబట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు ఈ మసాలాలు మనం దంచుకుందాం. ఇక్కడ వేయించలేదు, ఇంట్లో నేను సిలిండర్ మీద వేయించుకొని తీసుకొచ్చిన. ఇక్కడ టైం ఎక్కువ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి. అయితే మనకు కామెంట్ ఒకళ్ళు చేసారు ఏమనంటే, మీరు ఏ మసాలాలు దంచినా కొంచెం దంచేటప్పుడు చూపిస్తారు, మిగతాదంతా గ్రైండర్లో బట్టి తీసుకొచ్చి లాస్ట్ ఫైనల్లో చూపిస్తారు కదా అక్క అని. అదేం లేదు, నేను మొత్తం ఇక్కడే రోట్లోనే దంచుతాను. మనం దంచేది ఏర్పడుతుంది, గ్రైండర్ చేసేది వేరే ఉంటుంది. ఇట్లా దంచుకున్నది మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం అల్లం ఎల్లిగడ్డ దంచుకుందాం. కోడిగుడ్లు అయితే ఉడికినాయి. ఇప్పుడు మనం వీటిని దించి పక్కన పెట్టేసుకుందాం. గిన్నె అయితే వేడైంది, ఒక 3 పావుల నూనె పోసుకుందాం. ఈ ఉల్లిగడ్డల్ని మనం ఎర్రగా గోల్చుకోవాలి. ఇట్లా ఎర్రగా గోల్చుకోవాలి. దీంట్లో నుండి మనం తీసి పక్కకు పెట్టుకుందాం సగం. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం దీనిలో పుదీనా అలాగే కొత్తిమీర
వేసి మంచిగా గోలించుకుందాం. ఇవైతే మంచిగా గోలినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ఉంది కదా, దీంట్లో వేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న టమాటా వేసినాం కదా, ఇప్పుడు ఇది టమాటా అనేది మంచిగా గోలి పైకి నూనె తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి. నూనె చూసి కదా టమాటా అయితే ఉడికి నూనె పైకి తేలింది. ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకుందాం. మంట చిన్నగా పెట్టి ఈ పెరుగు దీంట్లో వేసి మంచిగా ఉడికించుకోవాలి. మంట పెద్దగా ఉందనుకోండి ఈ పెరుగు అనేది విరిగిపోతుంది. పెరుగు కూడా మంచిగా గోలింది, నూనె పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం చిన్న చెంచాడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం 2 చెంచాల కారపొడి వేసుకుందాం. ఒక చెంచాడు సగం ఉప్పు వేసుకుందాం. మనం దంచిపెట్టిన మసాలా ఉంది కదా, దీంట్లోనే వేసుకుందాం. ఎగ్ బిర్యానీకి అయితే మసాలా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఇట్లా ఒక 4-5 లైన్లు గీసి పెట్టుకొని ఇట్లా కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. ఎందుకంటే ఈ మసాలా అంతా ఇలా ఈ కట్ చేసిన దాంట్లోంచి లోపలికి వెళ్తాయి. అన్నీ అలాగే కట్ చేసుకుందాం. చిన్నగా మంట పెట్టుకొని 1 నిమిషం పాటు ఇట్లా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇది ఉడికింది, దీన్ని పక్కన పెట్టేసుకొని మనం అన్నం వండుకుందాం. ఇప్పుడు అన్నానికి మనం నీళ్ళు పోసుకుందాం. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా కదా, 6 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. అంటే మనం అన్నం దీంట్లోనే ఉడికించడానికి కాదు, నీళ్ళు కొన్ని ఎక్కువ ఉంటాయి కదా అవి తీసేయడానికి, మొత్తం దీంట్లోనే ఉడికేయడం కాదు. 3 పోసిన. 6 గ్లాసులు. దీంట్లోనే మనం ఉప్పు వేసుకుందాం 1 చెంచాడు. మనం తీసి పెట్టుకున్న బిర్యానీ బగారాకు మసాలాలు ఉన్నాయి కదా, అన్నీ దీంట్లోనే వేసుకుందాం. నేను మాట్లాడితే చేంజ్ ఉంటుంది కొంచెం నూనె, ఎందుకంటే అన్నం మనకు పుల్లలు రావాలి కదా, అందుకోసమని. మనం బాస్మతి బియ్యం తీసుకున్నాం అనుకోండి, ఎసరు పెట్టి వేసుకుంటాం. ఇవి మన ఇంట్లో బియ్యం కాబట్టి ఉడికించుకుందాం దీంట్లోనే వేసి. దీంట్లోనే కొంచెం పుదీనా వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా మనం కచ్చపక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఉన్న నీళ్ళని మనం వంపేసుకుందాం. ఈ మసాలాను పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ రైస్ను దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బియ్యంలోంచి కొన్ని నీళ్ళు తీసేసినాం కదా, దాంట్లో నుంచి కొన్ని నీళ్ళు, ఇది మాడకుండా మనం అన్నం వేసి మనం దగ్గర పెట్టినాక ఇది మాడుతుంది, అందుకోసం అని చెప్పి కొన్ని నీళ్ళు పోసి ఇప్పుడు ఈ అన్నాన్ని దీనిపైన వేసుకుందాం. ఈ అన్నం ఇట్లా వేసుకున్నాం కదా, మనం ముందు గోలుచుకున్న ఉల్లిగడ్డలు దీనిపైన చల్లుకుందాం. ఇప్పుడు పుదీనాకు కూడా దీనిపైన వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, చిన్నగా మంట పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు దించి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేసింది. దాదాపు ఒక 2 గంటల టైం తీసుకున్నది, కష్టపడి తయారు చేసింది. స్మెల్ అయితే మామూలుగా అయితే అస్సలేదు అబ్బా. సరే తిని టేస్ట్ చెప్తాం ఎట్లుందో. పొగలు వెళ్తున్నాయి. మామూలుగా లేదు, బాగా మస్తుంది. కోతులు వచ్చినాయి. ఎగ్ కూడా దీని చూడు కాలుతుంది, ఫుల్ కాలుతుంది. కాలినా కానీ కమ్మ కాలుతుంది నాకు.
మస్తు ఉంది ఎగ్ బిర్యానీ అయితే. మామూలుగా లేదండి అబ్బా ఎగ్ బిర్యానీ. పొగలు వెళ్తుంది. మాకు రాయకాలు ఇక్కడ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటుంది, సేమ్ అలా తిన్నట్టే అనిపిస్తుంది మాకైతే. మామూలు టేస్ట్ లేదు. పూర్ణ చెప్పు ఇంకేంటి అని చెప్పి ఉంటే. ఏం చెప్పండి తినడం మీద. ఎలాంటి మసాలాలు లేకుండా ఇంట్లోనే ఉన్న మసాలా, ఇంట్లో ఉన్న వస్తువులతోటి, ఐటమ్స్ తోటి, వీటితోటి బిర్యానీ చేసింది. మామూలుగా లేదు. బిర్యానీ మసాలా కానీ ఇంకా వేరే ఏమి కూడా వేయలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసింది. రెస్టారెంట్లో తిన్నట్టు ఉన్నది. రెస్టారెంట్లో తిన్నట్టే ఉన్నది, మస్తుంది. ఏమనుకున్న బిర్యానీ కానీ మస్తుంది. రెడ్ గుట్టు నాకే పడ్డది. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఈ స్టైల్లో మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయుర్రి. మీకు కూడా ఎగ్దమ్ బిర్యానీ తయారవుతుంది. మీరు అనుకున్నట్టుగా బిర్యానీ అయితే వస్తుంది. సో మీరు ఏదైతే పూర్ణ ఎట్లయితే చేసిందో ఆ టైప్లో మీరు బిర్యానీ చూసి చేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. సో మరో వంటతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. సూపర్ ఉంది బిర్యానీ అయితే.